భారతదేశపు అత్యంత శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్త బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా తన వారసురాల్ని ప్రకటించి వ్యాపార వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించారు. దాదాపు 60,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన ఈ బయోటిక్ సామ్రాజ్యాన్ని తన మేనకోడలు క్లెయిర్ మజుందార్ షాకు అప్పగించబోతున్నట్లు ఆమె అధికారికంగా వెల్లడించారు. కిరణ్ మజుందార్ కు పిల్లలు లేకపోవడంతో తన వారసత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కోసం వెతికి చివరికి విద్యావంతురాలైన క్లెయిర్ ను ఎంచుకున్నారు. కేవలం బంధుత్వం చూసి కాకుండా క్లెయిర్ సాధించిన ఘనతలను చూసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిరణ్ స్పష్టం చేశారు. క్లెయిర్ సామాన్యురాలు కాదు. ఆమె ప్రొఫైల్ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 37 ఏళ్ల వయసులోనే ఆమె బైక్రా థెరపెటిక్స్ అనే నాస్డాక్ లిస్టెడ్ కంపెనీకి వ్యవస్థాపకురాలు, సీఈఓగా తన సత్తా చాటుకున్నారు. ఆమె విద్యాభ్యాసం ప్రపంచ ప్రసిద్ధ సంస్థలైన MIT, స్టాన్ఫోర్డ్ నుంచి సాగింది. బయోలాజికల్ ఇంజనీరింగ్లో పట్టా, క్యాన్సర్ బయాలజీలో PhD, MBA చేసిన క్లెయిర్ శాస్త్రవేత్తగా, వ్యాపారవేత్తగా రెండింటిలోనూ ఆరితేరారు. బయోకాన్ను ఒక నమ్మదగ్గ చేతుల్లో పెట్టాలన్నదే నా లక్ష్యమని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. ప్రస్తుతానికి బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకోకుండా క్లెయిర్ను క్రమక్రమంగా కంపెనీ పగ్గాల్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. బయోకాన్ భవిష్యత్తు ఇప్పుడు ఈ యంగ్ లీడర్ చేతుల్లో ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.